సార్ అన్నిటితో పాటు మీ జర్నలిస్టు విజయ్ తరఫున స్పోర్ట్స్ కండక్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక నేషనల్ లెవెల్ అయితే ఏదైనా రంజీ లాంటి క్రికెట్ మ్యాచ్ అలాగైతే ఉత్కంఠ ఉంటుందో అంత ఉత్కంఠతో మీ గేమ్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే వైజాగ్ అనేది ఈరోజు ఒక స్పోర్ట్స్కి ఒక హబ్ అవుతా ఉంది, ఒక స్పోర్ట్స్కి ఒక డెస్టినేషన్ కాబోతా ఉంది. గతంలో కూడా మనం ఇటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మనం చాలా వైజాగ్లో జరుపుకున్నాం. ఎస్పెషలీ ఈ కిక్ బాక్సింగ్ సంబంధించి ఎన్నోసార్లు ఇటువంటి మనం చేసుకోవడం జరిగింది. మరి మరొకసారి మళ్ళీ ఈ నేషనల్ లెవెల్ కిక్ బాక్సింగ్ ఇక్కడ చేయడానికి కృషి చేసి మరి ఈవెంట్ని బాధ్యత చేసుకొని మొత్తం ముందుకు తీసుకెళ్తాము ఆర్గనైజర్స్కి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం కూడా ఈ గేమ్స్ స్పోర్ట్స్ సంబంధించి ఒక ప్రత్యేకమైన పాలసీ కూడా తీసుకొని బడ్జెట్లో కూడా గతంలో ఎప్పుడు పెట్టిందంటే కూడా హైయెస్ట్ అమౌంట్ ఈ స్పోర్ట్స్ బడ్జెట్ పెట్టి పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహిస్తూ ఉంది. ఈరోజు గౌరవ మంత్రి గారు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా 21వ జాతీయ స్థాయి మెన్ అండ్ ఉమెన్ కిక్ బాక్సింగ్ పోటీల ట్రోఫీని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క ట్రోఫీకి గంటా శ్రీనివాసరావు గారి పేరు జిఎస్ఆర్ కప్ అని నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క పోటీలు మన భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 23 రాష్ట్రాల నుంచి మొత్తం సీనియర్స్ కిక్ బాక్సర్స్ మెన్ అండ్ ఉమెన్ పాల్గొంటున్నారు. వీరందరికీ కూడా మా మంత్రివర్యులు ఆయన మాకు హెల్ప్ చేస్తున్నారు. మన ఆంధ్ర యూనివర్సిటీలో వారందరికీ అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ఆనంద్ బాల్ గారు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ యొక్క కమిటీకి ఆర్గనైజింగ్ కమిటీకి చైర్మన్గా నేను ఉన్నాను. ఈ యొక్క పోటీలు మేము విశాఖపట్నం జిల్లాలో ఇది 4వసారి జాతీయ స్థాయి పోటీలు. గతంలో కూడా మా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో చాలా విజయంగా మేము నిర్వహించాము. ఫ్యూచర్లో మరి మంత్రివర్యులు సలహా మేరకు మరి ఇంటర్నేషనల్స్ కూడా కండక్ట్ చేయమని చెప్పారు. తప్పనిసరిగా ఇంటర్నేషనల్స్ కూడా కండక్ట్ చేస్తాము. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో కిక్ బాక్సర్స్ ఆల్రెడీ గోల్డ్ మెడల్ సంపాదించిన వారు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా మా అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు.